జానకమ్మ గారి ఆస్తిపాస్తుల చుట్టూ ప్రస్తుతం వివాదం ముసురుకుంటుంది. తెలుగు మీడియాలో అంతగా వార్తలు రావడం లేదే కానీ కన్నడ మీడియాలో మాత్రం జానకమ్మ గారి ఆస్తిపాస్తుల వ్యవహారంపై గట్టిగానే చర్చ జరుగుతుంది. జానకమ్మ గారికి అసలు ఎన్ని కోట్ల ఆస్తిపాస్తులు ఉన్నాయన్న వివరాల దగ్గర నుంచి మొదలుపెట్టి ఆమె వీలునామా వరకు వార్తలను ప్రసారం చేస్తున్న కన్నడ మీడియా సంస్థలు పనిలో పనిగా ఆమె వీరాభిమాని నవీన్ గారి మీద కూడా బురద జల్లటం మొదలుపెట్టాయి. జానకమ్మ గారి చివరి రోజుల్లో ఆమెను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి మరీ ఆమె ఆస్తిపాస్తులను నవీన్ రాయించుకున్నాడట. జానకి గారి అంత్యక్రియలను చేసిన ఫామ్ హౌస్ నవీన్ది కాదు, జానకి గారిదే. కుటుంబ సభ్యులను కూడా కలవనివ్వకుండా జానకి గారిని తన ఇంట్లోనే బంధించేశాడు. 100 కోట్ల ఆస్తిని తన పేరు మీదకు మార్చుకున్నాడు. ఆమె పేరు మీద ఓ షాపుని పెట్టి మరీ ఆమె ఇమేజ్ను నవీన్ క్యాష్ చేసుకుంటున్నాడు. అభిమాని ముసుగులో ఉన్న మోసగాడు నవీన్ అంటూ కన్నడలో కొన్ని మీడియా సంస్థల నుంచి పని కట్టుకుని మరీ నవీన్ గురించి ప్రచారం జరుగుతోంది. అసలు ఇంతకీ ఈ వార్తల్లో నిజమెంత? జానకమ్మ గారి మొత్తం ఆస్తి ఎంత? తన మీదకు వస్తున్న విమర్శలకు నవీన్ ఇస్తున్న సమాధానం ఏమిటి? జానకమ్మ గారితో ఆస్తులను రాయించుకున్నారన్న ఆరోపణలకు నవీన్ రియాక్షన్ ఏంటన్న వివరాలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. జానకమ్మ గారికి హైదరాబాద్లో విలాసవంతమైన ప్యాలెస్తో పాటుగా కొన్ని ఆస్తులు కూడా ఉన్నాయట. చెన్నైలోనూ ఆమెకు ఇళ్ళు, స్థలాలు, అపార్ట్మెంటు ఉన్నాయట. బెంగళూరులోనూ ఆమెకు భారీగా ఆస్తిపాస్తులు ఉన్నాయి. మైసూర్లో ఆమెకు సొంత ఇల్లు కూడా ఉంది. ప్రతి నెల అద్దెల ద్వారా వచ్చే ఆదాయంతో పాటుగా వాటి మార్కెట్ విలువ కూడా భారీగా పెరగడంతో మొత్తంగా ప్రస్తుత మార్కెట్ లెక్కల ప్రకారం జానకమ్మ గారికి అక్షరాల 537 కోట్ల రూపాయల ఆస్తిపాస్తులు ఉన్నట్టుగా కన్నడ మీడియాలో వార్తలు వస్తున్నాయి. జానకమ్మ గారికి ప్రస్తుతం ఉన్న ఏకైక వారసురాలు చిన్న మనవరాలు అప్సరా వైద్యులు గారు మాత్రమే. అయితే తన ఆస్తిలో 10% మొత్తాన్ని ఎస్ జానకి ఫౌండేషన్కు కేటాయించి సేవా కార్యక్రమాల కోసం వినియోగించాలని తన వీలునామాలో జానకి గారు రాసుకొచ్చారంటూ కన్నడ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ వీలునామా వార్తలు నిజమైతే కనుక మొత్తం 537 కోట్ల రూపాయల్లో దాదాపుగా 53 కోట్ల రూపాయలు ఎస్ జానకి ఫౌండేషన్కు దక్కుతాయి. మిగిలిన 484 కోట్ల రూపాయలు మాత్రం అప్సర గారికి దక్కుతాయన్నమాట. మరి ఈ వీలునామా నిజమా కాదా అన్నది త్వరలోనే తెలుస్తుంది. అయితే ఈ వీలునామా నిజమేనేమో అని నమ్మడానికి ఓ బలమైన కారణం కూడా కనిపిస్తుంది. వీలునామా వార్తల్లో ప్రస్తావించిన ఎస్ జానకి ఫౌండేషన్ ఎవరిదో కాదు, జానకమ్మ గారి వీరాభిమాని అయిన నవీన్ గారిదే. చాలా ఏళ్ల క్రితమే జానకమ్మ గారి పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు ఆయన. 20 ఏళ్ల నుంచి తన సొంత డబ్బులతో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారాయన. ఆ సేవా కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా జానకమ్మ గారు హాజరైన సందర్భాలు కూడా ఉన్నాయి. నవీన్ ఏర్పాటు చేసిన ఎస్ జానకి ఫౌండేషన్కే తన ఆస్తిలో 10% మొత్తాన్ని అంటే 53 కోట్ల రూపాయలను ఇవ్వాలంటూ జానకి గారు వీలునామాను రాశారన్న వార్తల్లో నిజమెంతన్నది తేలాల్సి ఉంది. వీలునామా వార్తల గురించి కాసేపు పక్కన పెడితే జానకమ్మ గారి వీరాభిమాని నవీన్పై చాలా ఆరోపణలు వస్తున్నాయి. చివరి రోజుల్లో ఈ నవీన్ వద్దనే జానకి గారు ఉన్నారు కదా. మనవరాలు అప్సర నిత్యం జానకి గారి పక్కనే ఉండటం లేదు కాబట్టి ఆస్తి వివరాలన్నింటినీ తెలుసుకొని పెద్ద మొత్తంలో ఆస్తిని నవీన్ తన పేరు మీదకు మార్చుకున్నారంటూ కన్నడ మీడియాలో వార్తలు తెగ సర్క్యులేట్ అవుతున్నాయి. ఈ వ్యవహారంపై లోతుగా విచారణ చేస్తే అసలు నవీన్ భాగోతం బయటపడుతుంది. అసలు జానకి గారి పేరును తన షాపుకు అతడు పెట్టుకోవడం ఏంటి? ఆయనేమైనా ఆమె కొడుక, బంధువా? ఆమె పేరుతో వ్యాపారాన్ని చేసే హక్కును అతడికి ఎవరిచ్చారు అంటూ కన్నడ మీడియాలో కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకుని మరీ నవీన్ గురించి నెగిటివ్గా వార్తలను రాసుకొస్తున్నాయి. నిజమే, నవీన్ ఏమీ జానకమ్మ గారి కొడుకు కాదు, బంధువు కాదు, ఏ రక్త సంబంధము లేదు. అయినా సరే అతడికి 12 ఏళ్ల వయసు ఉంచే జానకమ్మ గారికి అభిమానిగా మారిపోయిన వ్యక్తి ఆయన. దాదాపుగా 34 ఏళ్లుగా జానకమ్మ గారితో ఈ నవీన్ ప్రయాణం సాగుతూ వచ్చింది. జానకమ్మ గారి మరణంతో నైరాశ్యంలో మునిగిపోయిన నవీన్కు ఈ వార్తలు చదివి దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. తన గురించి ఈ తరహా వార్తలు వస్తున్నాయని తెలిసి మరింతగా కుంగిపోయాడు. జానకమ్మ గారి అస్థికలను కావేరీ నదిలో నిమజ్జనం చేసే కార్యక్రమం ముగిసిన తర్వాత ఆస్తులను రాయించుకున్నారన్న వార్తలపై నవీన్ రియాక్ట్ అయ్యాడు. తనపై వచ్చిన ఆరోపణలన్నిటికీ అతడు బదులిచ్చాడు. ఆ వివరాలను నవీన్ మాటలోనే చెప్పుకుందాం. జానకమ్మ గారి కొడుకు మురళీకృష్ణ గారి అస్థికలను ఇదే కావేరీ నదిలో కలిపాము. నేను చనిపోతే నా అస్థికలను కూడా ఇదే ప్రదేశంలో వదిలిపెట్టండని జానకి అమ్మగారు అప్పుడే చెప్పారు. అందుకే ఆమె కోరినట్టే ఆమె అస్థికలను ఇక్కడే నిమజ్జనం జరిగేలా చేశాము. 3 రోజుల నుంచి అసలు టైం లేక నా గురించి మీడియాలో వస్తున్న వార్తలకు నేను స్పందించలేకపోయాను. వాటిని చదివి నాకు చాలా బాధేసింది. జానకమ్మ గారి మీద నాకు ఉన్న అభిమానానికి కూడా వెలకడుతున్నందుకు ఏడుపు వస్తుంది. జానకమ్మ గారు పాటలను పాడటం ఆపేసిన తర్వాత కొన్నాళ్ల పాటు హైదరాబాద్లోనే ఉన్నారు. 2019లో ఓసారి నాకు ఫోన్ చేశారు. నీ దగ్గరకు రావాలనిపిస్తోందిరా అని చెప్పారు.
అలా అడుగుతారేమ్మా, వచ్చేయండి చెప్పాను. మైసూర్లోని మహదేవపురాలో నాకు ఓ ఇల్లుంది. అక్కడికే వచ్చి ఆమె కొద్ది నెలల పాటు ఉన్నారు. తిరిగి వెళ్ళిపోయేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న క్రమంలోనే ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడ్డారు. తుంటి వద్ద ఎముక ఇరిగింది. దీంతో మరో నెల పాటు మా ఇంట్లోనే ఆమె ఉండిపోయారు. ఆ తర్వాత ఆ గాయం నుంచి కోలుకున్నాక తిరిగి వెళ్ళిపోదామనుకున్న సమయంలోనే కరోనా వచ్చింది. ఆ తర్వాత లాక్డౌన్ కూడా విధించారు. వరుస ఆటంకాల వల్ల జానకమ్మ గారు ఏమనుకున్నారో ఏమో కానీ ఇకపై నేను చనిపోయే వరకు మైసూర్లోనే ఉండిపోతాను, చివరి రోజుల్లో నీ దగ్గరే ఉంటానురా అని చెప్పారు. తన కుటుంబ సభ్యులకు కూడా ఈ మాటను చెప్పారు. వాళ్ళు కూడా నీకు ఎక్కడ ఇష్టమైతే అక్కడే ఉండమంటూ జానకమ్మతో అన్నారు. ఓపిక ఉన్నంత వరకు బంధువులు వెళ్ళి వస్తూ ఉండే జానకమ్మ గారు గత 2 ఏళ్ల నుంచి మాత్రం నా వద్దనే పూర్తిగా ఉంటున్నారు. ఇక్కడ వాతావరణం ఆమెకు బాగా ఇష్టం. ఎప్పుడూ ఇంట్లోనే ఉండేవాళ్ళు. చేతిలో భగవద్గీత ఉండేది. తన మనసులోనే పాటలను హమ్ చేస్తూ పాడుకునేవారు. దైవారాధనలోనే ఎక్కువగా గడిపేవారు. ఆమెను చూడటానికి ప్రతి 2-3 రోజులకు ఒకసారి కుటుంబ సభ్యులు కూడా వచ్చేవారు. నేను జానకమ్మను బంధించి ఉంచానని, చివరి రోజుల్లో నా ఇంట్లోంచి ఆమెను బయటకు రానిలేదని నా మీద అబండాలు వేస్తూ వార్తలు రాస్తున్నారు. నిజానికి ఇంట్లోంచి బయటకు రావడానికి జానకి అమ్మకే ఇష్టం ఉండేది కాదు. నేను ఇక్కడే ఉంటున్నానని తెలిస్తే చాలామంది వస్తుంటారు, రాకపోకలు పెరుగుతాయి, దానివల్ల చుట్టుపక్కల వాళ్లకు లేనిపోని ఇబ్బంది అంటూ అమ్మే బయటకు వచ్చేదే కాదు. దానికి అమ్మ ఇక్కడే ఉంటున్నట్టు స్థానికుల్లో చాలామందికి కూడా తెలియదు. నిజానికి నేను ఆమెను బంధించి ఆస్తిపాస్తులను రాయించుకుంటే 2 ఏళ్ల నుంచి ఆమె కుటుంబ సభ్యులు ఊరుకునేవారా? మా ఇంట్లోనే అమ్మను ఉంచేవారా? మీడియాకు సమాచారం ఇచ్చి మరీ నా కబంధ హస్తాల్లోంచి అమ్మకు విముక్తి కలిగించేవారు కాదా? జానకి అమ్మ ఇష్ట ప్రకారమే ఇక్కడ ఉంటున్నారు కాబట్టే కుటుంబ సభ్యులు కూడా ఏమీ అనలేదన్నది పచ్చి నిజం. అమ్మ ముందే చెప్పింది కాబట్టే, కుటుంబ సభ్యుల నుంచి మాట తీసుకుంది కాబట్టే నా ఫామ్ హౌస్లోనే అమ్మకు అంత్యక్రియలు చేశారన్నది కూడా వాస్తవం. నాకు జానకమ్మ గారి కుటుంబ సభ్యులకు మధ్య అపార్థాలను సృష్టించి లేనిపోని వివాదాలను క్రియేట్ చేయాలనుకోవడం చాలా దారుణం. జానకమ్మకు అంత్యక్రియలు జరిపించిన ఫామ్ హౌస్ విషయంలో కూడా కొన్ని వార్తలను చదివాను. నవీన్ పేరు మీద జానకమ్మే ఆ ఆస్తిని కొన్నారని ప్రచారం చేస్తున్నారు. నిజానికి నేను నా స్నేహితుడు పవన్ ఇద్దరం కలిసి ఈ ఫామ్ హౌస్ స్థలాన్ని కొనుగోలు చేశాం. చుట్టూ పచ్చని చెట్ల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణం ఉండే ఈ ఫామ్ హౌస్ అంటే అమ్మకు చాలా ఇష్టం. మా కష్టార్జితంతోనే ఈ ఫామ్ హౌస్ను కొన్నాము. అమ్మ ఇచ్చిన డబ్బులతోనే దీన్ని కొన్నామన్న వార్తలు పచ్చి అబద్ధం. నమ్మేవాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళ విషయంలో నేనేమీ చేయలేను. జానకమ్మ గారి పేరు మీద నవీన్ వ్యాపారం చేస్తున్నాడన్న వార్తలను చదివి నేను మరింత విస్తుపోయాను. ఎస్ జానకి ఫర్నిచర్స్ అనే షాపు ఇప్పటిది కాదు, 2006 సంవత్సరంలోనే దీన్ని ప్రారంభించాము. నేను పవన్ కలిసి వ్యాపారంలోకి అడుగు పెట్టాలని అనుకుంటున్నప్పుడు ఫర్నిచర్ షాపు ఆలోచన వచ్చింది. అమ్మా, మీరు అనుమతిస్తే, మీకు అభ్యంతరం లేకపోతే మీ పేరునే మా షాప్కు పెట్టాలనుకుంటున్నాము అని అమ్మ అంగీకారాన్ని కూడా కోరాము. నా పేరే ఎందుకు నాన్న? మీ నాన్న పేరుని పెట్టుకో, లేక మీ అమ్మ పేరుని పెట్టుకో, లేక నీ ఇష్టదైవం పేరు పెట్టుకో అని మొదట్లో జానకి అమ్మ అన్నారు. ఆ తర్వాత ఆమెను మేము బలవంతం పెట్టలేదు. కానీ తనంతట తానే ఫోన్ చేసి మరీ నా పేరే మీ ఉన్నతికి కలిసి వస్తుందని అనుకుంటే నాకేం అభ్యంతరం లేదు, పెట్టుకోండి చెప్పారు. ఎస్ జానకి ఫర్నిచర్ షాపు ప్రారంభోత్సవానికి 2 రోజుల ముందే మైసూరుకు ఆమె వచ్చారు. ఆమె స్వహస్తాలతోనే ఈ షాపు ప్రారంభోత్సవం జరిగింది. మైసూరులోని బోగడిలో ఇప్పటికీ అదే పేరుతో 20 ఏళ్లుగా ఈ ఫర్నిచర్ షాప్ను నిర్వహిస్తూ ఉన్నాం. అమ్మ పేరును మా షాపుకు పెట్టుకోవడంలో జానకమ్మ గారికే కాదు, ఆమె కొడుకు కూడా ఏ అభ్యంతరమూ లేదు. అమ్మతో నా అనుబంధం గురించి తెలిసి ఆమె కుటుంబ సభ్యులు కూడా ఏమీ అనలేదు. కానీ అమ్మ చనిపోయిన తర్వాత ఆమె పేరుతో నేను వ్యాపారం చేస్తున్నానంటూ వస్తున్న వార్తలను చదివి నా గుండె పగిలిపోతుంది. జానకమ్మ గారి వీలునామా గురించి కూడా ఏవేవో వార్తలను చదువుతున్నాను. జానకమ్మ గారి ఆస్తుల గురించి, అమ్మ రాసిందంటున్న వీలునామా గురించి నాకేమీ తెలియదు. అది పూర్తిగా ఆమె కుటుంబ సభ్యుల వ్యవహారం. ఆ విషయాలు నాకు అనవసరం. నేను కానీ నా స్నేహితుడు పవన్ కానీ అమ్మ చివరి కోరికను నెరవేర్చామన్న సంతృప్తితో ఉన్నాము. ఆమె చివరి కోరిక మేరకే అంత్యక్రియలను జరిపించాము. జానకమ్మ అస్థికలను కూడా నర్మదా నదిలోనే కొడుకు అస్థికలను కలిపిన చోటే నిమజ్జనం చేశాము. అమ్మకు అంత్యక్రియలు నిర్వహించిన ఈ ఫామ్ హౌస్నే ఓ సాంస్కృతిక కేంద్రంగా మార్చాలన్నది మా అభిలాష. ఇక్కడే ఓ స్మారక స్తూపం కట్టి అమ్మ పేరుతో నిరుపేద కళాకారుల ప్రతిభను వెలుగుతీసే కార్యక్రమాలను చేపట్టాలని ఆశ. జానకమ్మ పేరుతో ఓ మెమోరియల్ను నిర్మించాలని ప్రభుత్వానికి ఓ లేఖను రాస్తాము. జానకమ్మ గారి కుటుంబ సభ్యులతో కూడా ఈ విషయం గురించి చర్చిస్తాము. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోయినా జానకమ్మ గారి కుటుంబ సభ్యులతో కలిసి కళా కేంద్రం విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటాము.
ఖచ్చితంగా అమ్మ పేరుతో ఈ స్థలం వేదికగానే సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామంటూ జానకమ్మ గారి వీరాభిమాని నవీన్ చెప్పుకొచ్చాడు. నిజానికి నవీన్ గారిది నిస్వార్థమైన అభిమానం. ఆమెతో ఏర్పడిన బంధం తన పూర్వజన్మ సుకృతంలా భావిస్తున్నాడాయన. గత జన్మలో ఏదో తెలియని రుణం ఉంది కాబట్టి ఈ జన్మలో ఇలా కలిశామంటూ జానకి గారు నవీన్తో చెబుతూ ఉండేవారట. ఇలాంటి కల్మషం లేని అభిమానాన్ని కూడా తప్పుబడుతున్న రోజులివి. ఏ లాభం లేకుండా నవీన్ ఎందుకింత చేస్తున్నాడంటూ రంధ్రాన్వేషణ చేస్తున్న నీచులు ఉన్న కాలం ఇది. నవీన్ గారు ఇవేమీ పట్టించుకోకుండా ఉంటేనే బెటర్. జానకమ్మ గారి కుటుంబ సభ్యుల్లో ఎవరైనా నవీన్ మీద వస్తున్న ఈ ఆరోపణలను ఖండిస్తే ఈ దుష్ప్రచారానికి ముగింపు లభిస్తుందేమో చూడాలి. మరి ఈ విషయంలో జానకమ్మ గారి మనవరాలు అప్సరా వైద్యుల గారు రియాక్ట్ అవుతారో లేదో అన్నది. ఇదండి జానకమ్మ గారి ఆస్తికి సంబంధించిన వివాదం గురించిన వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.